must be very difficult. The voices in your head. Some unreal. Why live in just one when you can immerse yourself in the richness of others? సో ఫ్రెండ్స్, ఫైనల్లీ షామీ కంపెనీ నుంచి మన ముందుకి అంటే మన ఇండియాలో అఫీషియల్గా మొన్న జరిగినటువంటి షామీ బిగ్గెస్ట్ ఈవెంట్ షామీ నెక్స్ట్లో వీళ్ళు ఓలెడ్ స్మార్ట్ టీవీని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఏంటి తమిళలో టీవీ చూపించి ఇంకా చూపించట్లేదు అనుకుంటారా? సో ఇది వచ్చేటప్పటికే కేవలం ఇనీషియల్ ఇంప్రెషన్ మాత్రమే. అంటే అక్కడ ఉండేటువంటి డివైస్ ఎక్స్పీరియన్స్ జోన్ ఉంటుంది చూసారా, ఆ జోన్లో నాకున్నటువంటి ఆ కొద్దిపాటి టైంలో నేను క్యాప్చర్ చేసినటువంటి కొన్ని వీడియోస్ అన్నిటిని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ట్రస్ట్ మీ, నిజంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఓలెడ్ టీవీస్లో మన ఇండియాలో తక్కువలో తక్కువ అన్నా కానీ మీరు 1,20,000 1,15,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ. అఫ్కోర్స్ ఎల్జీకి సంబంధించినటువంటి టీవీ కూడా ఉంటుంది, మేబీ 40 or 44 ఇంచెస్. వాళ్ళు వచ్చేటప్పటికి 82,000 83,000 రూపీస్కి మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ మన ఇండియాలో ఇప్పటిదాకా ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అన్నిట్లో, అందులో కూడా ఓలెడ్ స్మార్ట్ టీవీస్లో అతి చవకైనటువంటి స్మార్ట్ టీవీ కింద దీని అయితే మనం డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 55 ఇంచెస్ ఉంది. ఇవే కాకుండా మనకి IMAX ఎన్హాన్స్డ్, డాల్బీ విజన్, ఐక్యూ ఇలాంటి మరిన్ని ఫ్యూచర్స్ ఎన్నో, ఈవెన్ డాల్బీ అట్మాస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే కంపెనీస్కి కావాల్సింది రీచ్, ఆ రీచ్ ఉంది అన్నట్లయితే డెఫినెట్లీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ రివ్యూ కోసం పంపించడం జరుగుతూ ఉంటుంది. నేను కూడా అడిగాను, పంపిస్తున్నా అన్నారు, కానీ అది వచ్చేంత వరకు కూడా డౌటే. బట్ దాంట్లో ఉండేటువంటి ఎక్సైటెడ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ షార్ట్ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాను. అండ్ ట్విట్టర్లో ఇంకా ఫాలో అవ్వకపోతే ట్విట్టర్లో ఫాలో అయిపోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా @గడ్డం వాసు అని ఉంటుంది. సో అక్కడ మీరు ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నన్ను ట్యాగ్ చేసి మీ రిక్వెస్ట్ని అయితే పోస్ట్ చేయండి. కంపెనీస్ చూస్తూనే ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళు అనుకున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ మనకు పంపించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అనుకోవటం కాదు, మీరు అనుకున్నారు అన్నట్లయితే ఐ థింక్ మీరు అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది షామీకి సంబంధించినటువంటి 55 ఇంచెస్ ఓలెడ్ స్మార్ట్ టీవీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బెజల్లెస్ డిజైన్ అని మనం చెప్పొచ్చు. అండ్ ప్రీమియం అల్యూమినియం గ్రేడ్ తోటి ఈ డిజైన్ అంతా మనకు రావడం అయితే జరుగుతుంది. నిజంగా అమేజింగ్ క్వాలిటీ. ఈవెన్ బ్రైట్నెస్ కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ దీని స్లిమ్నెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా 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 థిన్గా మనకు రావడం జరుగుతుంది. అసలు ఇంకా చెప్పాలంటే గోడ మీద ఉంది అన్నట్లయితే ఒక చిన్న ఫ్రేమ్ లాగా మనకు రావడం జరుగుతుంది. బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కాంపోనెంట్ కేస్ ఏదైతే ఉందో కొంచెం మనకు పెద్దగా రావడం జరుగుతుంది. నిజంగా చాలా 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 బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మీరు క్రాస్ యాంగిల్లో చూసినా కానీ ఎక్కడ నెగిటివ్ షేడ్స్ కూడా ఐడెంటిఫై చేయలేరు. అండ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 3 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లు, అన్ని కూడా HDMI 2.0 వర్షన్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇందులో ఈఆర్తో పాటు ఆలం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ లో లేటెన్సీ మోడ్ అని అంటాము. సో గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ముఖ్యంగా. అండ్ స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇందులో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ 120 Hz తీసుకొచ్చుంటే కనుక ఇది నెక్స్ట్ లెవెల్ అనే నా అభిప్రాయం. ఇక ఈ టీవీలో పెర్ఫార్మెన్స్ పార్ట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్, అది కూడా A73 కోర్స్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే మనకి ఇందులో వాడటం జరిగింది. విచ్ కమ్స్ విత్ 3 GB ఆఫ్ ర్యామ్, అలాగే 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత బెటర్గా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 10-bit ప్యానల్. ఈవెన్ వీడియోలో వచ్చేటప్పటికి ఇందులో మనకి డాల్బీ విజన్, IMAX ఎన్హాన్స్డ్, అలాగే దీంట్లో మనకి HDR10, HDR10+ HLG ఇవన్నీ కూడా, ఈవెన్ డాల్బీ విజన్ ఐక్యూ కూడా ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఆడియో అంటే నథింగ్ బట్ ఇది కైండ్ ఆఫ్ ఆడియో టెక్నాలజీ అని మనం అనుకోవచ్చు. సో 360 degrees యాంగిల్లో మీకు ఆడియో అవుట్పుట్, అంటే మీరు కూర్చున్నటువంటి సరౌండింగ్స్లోనే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేటువంటి ఒక ఫీల్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి అజ్యూమ్ చేసుకోవచ్చు అక్కడ మీరు ప్రెజెన్స్లో ఆ ఆడియో టెక్నాలజీ, ఆ సౌండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ డాల్బీ అట్మాస్ ఆడియో సహాయంతో మీరైతే వినగలరు. సో విచ్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఇవే కాదు, బాటంలో మనకి 3.5mm ఆడియో జాక్, ఆప్టికల్ ఆడియో, అలాగే ట్రెడిషనల్ RF
యాంటీనా అండ్ అఫ్ కోర్స్ దీంట్లో RCA పోర్ట్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే Wi-Fi 6 అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో ఇది మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు డిజైన్ కూడా ఫెంటాస్టిక్, చాలా స్లిమ్, ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్తో మన ముందుకు రావడం జరుగుతుంది. ఇక రిమోట్ విషయానికి వచ్చారంటే ట్రెడిషనల్ రిమోటే Xiaomi రిమోట్ని మనం ఇక్కడ చూస్తాం. స్టాండర్డ్ మనకి ఫంక్షనింగ్ కీస్ కూడా మనం ఇందులో రెగ్యులర్గా చూస్తాం. డైరెక్ట్గా ఇది బ్లూటూత్ తోటి మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిలో రియాలిటీ ఫ్లో కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ 30 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అలాంగ్ విత్ Dolby ATMOS ఆడియో సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో మనకు వచ్చేటప్పటికి గూగుల్ టీవీ ఇనిషియల్గా అండ్ ప్యాచ్ వాల్ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 వెర్షన్తో మనకి రావడం జరుగుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అంటే మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు పిక్చర్ మోడ్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి స్టాండర్డ్ 4, స్టాండర్డ్ వివిడ్, స్పోర్ట్స్, అలాగే మూవీ మోడ్, అలాగే దీంట్లో మనకి క్యూలెట్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, అలాగే దీంతో పాటు ప్యారలల్గా మనకి అడిషనల్ సెట్టింగ్స్ లైక్ బ్రైట్నెస్, షార్ప్నెస్ ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఫిల్మ్ మేకింగ్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. రీసెంట్గా Viu కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి దాన్ని. అండ్ ఈవెన్ ఇక్కడ OLED సెట్టింగ్స్లో మనకి ప్యానల్ క్యాలిబ్రేషన్తో పాటు మనకి ప్యానల్ రిఫ్రెష్ రేట్ని కూడా మనం కస్టమైజ్ చేసుకునే విధంగా తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మనకి ఆడియో సౌండ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే డాల్బీ ఆడియో, స్టాండర్డ్, మూవీ, న్యూస్, గేమ్, అలాగే మనకి స్పీకర్స్లో కూడా మీరు ఎలా యూస్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి బై డిఫాల్ట్గా వచ్చేటువంటి యాప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో ఇది డాల్బీ విజన్ అండ్ DTS HD సౌండ్స్ని అయితే మీరు ఇక్కడ వింటున్నారు. అక్కడ లైవ్లో నేను విన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్, ది బెస్ట్. ఆల్మోస్ట్ ఆల్ నార్మల్గా సౌండ్ బార్ లేకుండా ఆ సౌండ్ బార్ అవుట్పుట్ ఏదైతే ఉందో మీరు ఇందులో చూడొచ్చు. అండ్ బై ద బై దీంట్లో వచ్చేటప్పటికి మనకి 30 వాట్స్ ఆఫ్ ఆడియో మాత్రమే మనకు రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ కూడా సింప్లీ అమేజింగ్. Unreal. Why live in just one when you can immerse yourself in the richness of others? Words that will break your heart. Words that will put it back together. Within each one, there are stories that push the limits and then go beyond. Experience these worlds to the fullest. Then experience 1,000 more. సో ఇవే కాదు, దీంట్లో వచ్చినప్పటికి మనకి IMAX ఎన్హాన్స్డ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ కూల్. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ Disney+ హాట్స్టార్లో మనకి IMAX ఎన్హాన్స్డ్ వర్షన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. మీరు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, బ్లాక్స్ ఏవైతే ఉన్న డీపర్ బ్లాక్గా. ఈవెన్ నేను కెమెరా యాంగిల్ని కూడా అంటే టీవీకి అటు ఇటు తిరుగుతూ నేను మీకు వీడియోస్ని అయితే షార్ట్ చేశాను. నాకు ఎక్కడ నెగిటివ్ షేడ్స్ ఇలాంటివి అయితే ఏం కనిపించలేదు. కలర్స్ మాత్రం సింప్లీ అమేజింగ్. ఈవెన్ కెమెరా మీకు అయితే ఇక్కడ జస్టిస్ చేయట్లేదు. ఇక కొన్ని ఆడియో శాంపిల్స్ని అయితే వినండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, Xiaomiకి సంబంధించినటువంటి 55 ఇంచెస్ OLED స్మార్ట్ టీవీ అయితే నిజంగా ఫెంటాస్టిక్. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే యాక్చువల్గా దీన్ని 90,000 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. బట్ మీరు కనుక HDFC బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు 6,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే మీకు జస్ట్ కేవలం 84,000 రూపాయలు మాత్రమే. నిజంగా 84,000 రూపీస్కి ఇప్పుడు LGలో కూడా ఆల్రెడీ ఉంది. బట్ అది మనకి 40 ఇంచెస్ మనకి రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీరు 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. సో డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ నా రివ్యూ కూడా సాధ్యమైనంత వరకు అయితే తెస్తాను. చూద్దాం, కంపెనీ పంపిస్తే ఓకే, లేదన్నట్లయితే ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే విజిట్ చేసి దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మిగతా వాళ్ళందరితోటి షేర్ చేసుకుంటాను. ఒకవేళ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఐ విల్ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో లైక్ చేశారు కదా, లైక్ చేయండి. అలాగే ట్విట్టర్లో నన్నైతే మర్చిపోకుండా ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.